హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. చందు తులసి గారు ఒక జర్నలిస్ట్గా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని వీడియోస్ చేసి హైలైట్ అయ్యి చాలా గొప్ప సబ్స్క్రైబర్స్ని వ్యూయర్షిప్ని సంపాదించారు. మీరు స్టార్టింగ్లో ఆమె ఛానల్స్లో వీడియోస్ చూస్తేనే అర్థమవుతుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని అంటే కొంతమంది పనిగట్టుకుని మీరు చూస్తే కనుక ప్రశ్న అనేవాడు కూడా ప్రశ్న రావణ్ అనేవాడు కూడా ఇలాగే చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారిని హైలైట్ చేస్తూ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఇప్పుడు చందు తులసి గారు కావచ్చు, ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఇలాంటి పద్ధతినే ఒక హైలైట్ అయ్యండి అంటే ఛానలు ప్రజల్లోకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వరకు రీచ్ అయిన తర్వాత ప్లేట్ తిప్పటం, అసలు భావాన్ని బయట పెట్టడం అనేది కొంతమంది చేస్తున్నటువంటి పరిస్థితి. అనవసరంగా పొగిడేపాటికి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా వరుసపెట్టి సబ్స్క్రైబర్స్ వ్యూస్ వచ్చేస్తే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని డిగ్రేడ్ చేయడం కోసం వాళ్ళ అభిమానుల దగ్గర పవన్ కళ్యాణ్ గారిని బ్యాడ్ చేయడం కోసం ఆయన గురించి బ్యాడ్గా తీసుకువెళ్ళటం కోసం వీళ్ళు వేసేటువంటి ఒక ఎత్తుగడగా చూడొచ్చు. అయితే దీన్ని ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే రీసెంట్గా చందు తులసి గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ గురించి కూడా చాలా క్లియర్గా వచ్చి స్పందించారు. ఒక జర్నలిస్ట్గా ప్రొఫెసర్ గారి మాటల్ని అంటే వాక్ స్వాతంత్రం నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రాణం పోయినా సరే నేను మాట్లాడటం ఆపను, నేను మాట్లాడుతూనే ఉంటాను, అందులో సమస్య లేదు అని చెప్పి ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, బాగానే ఉంది. ఆయన డెఫినెట్గా మంచి మేధావి, అందులో ఎటువంటి సందేహం లేదు. మేధావి అనేటువంటి పదం నేను ఎందుకు వాడాననేది మీకు అర్థమవుతూనే ఉంటుంది. ఎందుకంటే మాట్లాడండి, వాక్ స్వతంత్రం మన రాజ్యాంగం డెఫినెట్గా కల్పించింది, మంచిదే. బట్ అబద్ధాలు చెప్పమని కాదు కదా. ఆ వత్తాసు పలుకుతూ వచ్చినటువంటి చందు తులసి గారు లాంటి వ్యక్తులు, అక్కడ ఉండేటువంటి సోకాళ్ళు పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద జర్నలిస్టులు, వీళ్ళందరూ కూడా అసలు అక్కడ ఏం జరిగింది, అసలు ఎందుకు వచ్చారు? అక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పాను, కేసులు పెడతా అన్నారు, వద్దని చెప్పాను అని చెప్పారు. క్లియర్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దానికన్నా ముందు ఆ రోజు ఆయన్ని అరెస్ట్ చేసేస్తారు అని చెప్పి ఒక వార్తలు బాగా నడిచాయి. దానికన్నా ముందు ఆయన అరెస్ట్ చేయట్లేదు, అక్కడ ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎవరు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయడానికి తెలంగాణకు హైదరాబాద్కి వెళ్ళలేదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిత్వ శాఖ ముఖ్యంగా హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు ట్విట్టర్ వేదిక మీకు ఒక్కసారి ఆ స్క్రీన్ షాట్ కూడా చూడొచ్చు కావాలంటే. ఆమె చాలా క్లియర్గా చెప్పింది, ఎవరు కూడా మేము ఆయన అరెస్ట్ చేయడానికి మా పోలీసులు ఎవరు అక్కడికి వెళ్ళలేదు అని చెప్పి క్లారిటీ ఇచ్చింది. అలాగే ఫ్యాక్ట్ చెక్ కూడా ఏపీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫ్యాక్ట్ చెక్ కూడా చాలా క్లియర్గా ఇచ్చింది. అయినా కూడా వెళుతున్నారు, వెళ్ళిపోయారు, ఆయన ఇంటిని చుట్టుముట్టేశారు, ఆయన ఇంటిని ఆక్రమించేశారు, ఆయన తీసుకెళ్ళిపోయారు, అరెస్ట్ చేసేశారు అని చెప్పేటువంటి వార్తలు కొన్ని ఛానల్స్ ప్రచురించాయి. ఇంకా సాయంత్రానికి ఆయన డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత వస్తూ ప్రెస్ మీట్ పెట్టి కనీసం నాకు ఎవరు ఫోన్ కూడా చేయలేదు, కనీసం వాట్సాప్ మెసేజ్ కానీ ఒక టెక్స్ట్ మెసేజ్ కూడా లేదు, కేసు పెట్టారనేటువంటి మాటలు వినిపించాయి తప్ప నాకు ఎవ్వరూ కనీసం నన్ను దాని గురించి మాట్లాడినటువంటి ఇది కూడా లేదని నాకు క్లారిటీ ఇచ్చేసారు. అది ముగిసిపోయిన అధ్యాయం అన్నారు. అయినా సరే ఎందుకని తెల్లారేపటికి ఇక్కడ ఈ సమావేశం పెట్టారు, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అరెస్ట్ చేసేశారు, ఆయన్ని పోలీసులు ఇబ్బంది పెట్టేస్తున్నారు, పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టేశారు, పోలీసులు టచ్ చేశారు, పోలీసులు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారని సోకాల్డ్ జర్నలిస్టులు అందరూ కూడా క్రెడిబిలిటీ ఉన్నది అని చెప్పుకునేటువంటి పెద్ద పెద్ద మేధావులందరూ కూడా అక్కడికి చేరిపోయి మాట్లాడేస్తున్నారు. టచ్ చేయరా, ఇంకోటి చేయరా, అసలు ఆయన ఇబ్బంది పెడుతున్నారు ఎందుకురా, ఆయన ఏం చేశాడరా, ఆయన మాట్లాడతాం తప్ప అదా ఇదా అనుకుంటూ ఓ రేంజ్లో రెచ్చిపోతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా అక్కడే ఉన్నారు. నాకు నిజంగానే ఇప్పటివరకు ఎవరు ఫోన్ చేయలేదు, ఎవరు కనీసం నా దగ్గరికి ఎవరు రాలేదు అని కూడా ఆయన ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా చెప్పాడు ఆయన. అయినా సరే ఎరే ఎవడొస్తాడరా, మీకేం పనిరా ఇక్కడ, అదే అసలు ఎవడొచ్చాడు, ఎందుకు వచ్చారు, అసలు ఎవరు వచ్చారు, ఎప్పుడన్నా ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళింది ఉందా, మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అంటే ఉండవు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాగే వీళ్ళ కూడా గాలి మాటలను తీసుకొచ్చి అదిగో లోకేష్ మాట్లాడారంట, అదిగో ఆయన నా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంది ఇది, గాలి మాటలు తీసుకొచ్చి మాట్లాడడం ఏంటి, ఆడియో ఉందా, కనీసం ఎవరన్నా మాట్లాడినటువంటి వ్యక్తి పేరన్నా చెప్పగలుగుతారా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పట్లా. ఆయన దాన్ని ఉపసంహరించుకున్నానని చెప్తున్నారు, నేను ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిందని చెప్తున్నారు, దాని గురించి కొంచెం విచారణ చేసి ఆ తర్వాత మాట్లాడాల్సింది అనుకుంటున్నారు. బట్ వీళ్ళు మాత్రం ఇష్టానుసారం మాట్లాడేస్తారు. ఇక్కడ దాని గురించి పక్కన పెడితే చందు తులసి గారి గురించి వద్దాం. చందు తులసి గారు ఆవిడ అక్కడికి వెళ్ళింది ఏంటి, ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చారు అంటున్నారు. దాని గురించి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా బూతులు తిట్టారా?
బూతులు మాట్లాడారా? పోనీ ఆయన నాయకులకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఎక్కడైనా నాగేశ్వరరావు గారిని తిట్టినటువంటి సందర్భం ఉందా? మరి అప్పుడు ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా అటాక్ చేయాల్సినటువంటి పరిస్థితి చందు తులసి గారికి ఉంది? ఆయన విజయ్ గారి గురించి మాట్లాడారు, ఆయన ఏదో కటౌట్ల గురించి దీని గురించి మాట్లాడారు. ఆయన గురించి మీకెందుకండి? మీరు పెట్టిన సమావేశం ఏంటి? మీరు మాట్లాడాల్సినటువంటి ఆ పాయింట్ ఏంటి? ఆయన పార్టీ చేసుకుంటారో లేదంటే ఇంకోటి చేసుకుంటారో, హోలోగ్రామ్ పెట్టి ప్రచారం చేసుకుంటారో, సీఎం అవుతాడో అవ్వడో, ఇవన్నీ అసలు మీకెందుకు? ఆయన రాజకీయ పార్టీ ఆయన ఏదో చేసుకుంటున్నారు, మీకేంటి అవసరం అసలు? మీకు అవసరం లేదు కదా. మీరు వచ్చిన పరిస్థితి ఏంటి, వచ్చిన సమస్య ఏంటి, దాని గురించి మాట్లాడాలి. కానీ ఆయన గురించి 30,000 మంది ఆడవాళ్ళ గురించి మాట్లాడితే తీసుకొచ్చి మాట్లాడతారు. నేను ఒక్కసారి ఇక్కడ చాలా క్లియర్గా ChatGPT కొట్టండి. జర్నలిస్టులు కదా, టెక్నాలజీ వాడుకుంటున్నారు కదా, గూగుల్ వాడండి. సింపుల్ ఒక గూగుల్ వాడి మీరు ఇక్కడ నేను చూపిస్తాను మీకు స్క్రీన్ షాట్. ఒక్క గూగుల్ వాయిసే 2019 నుంచి పవన్ కళ్యాణ్ గారు 24 వరకు ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళు మిస్సింగ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నిజమా కాదా అంటే మీరు ఒక్కసారి మీకు అక్కడ వచ్చేస్తుంది డీటెయిల్స్. పార్లమెంట్లో ఎన్సీఆర్బీకి సంబంధించినటువంటి డేటాను తీసుకుని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అవునా కాదా ఒకసారి చూడండి. ఆయన మాట్లాడింది కరెక్టా కాదో తెలుస్తుంది. ఆ మాత్రం కూడా తెలియదా అంటే తెలుసు. కాకపోతే మసి గుడ్డ పూసి అక్కడ తోసేయాలంతే. వాళ్ళ మీద వేసేస్తే వాళ్ళు తుడుచుకుంటారు. దాని మీద ఎవరు సమాధానం చెప్పరు. కుహానా మేధావులు మీరందరూ చాలా పెద్ద పెద్ద మేధావులు కదా, ఒక్కసారి కేవలం ఒక గూగుల్ని వాడితే మీకు ఆ డేటా రాదా? తీసుకోలేరా? దాని గురించి పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి ఆ వీడియోసు లేదంటే దానికి సంబంధించినటువంటి డేటా రాదా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది తప్పే. 30,000 కాదు, 44,000 మంది 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో మిస్ అయినటువంటి ఆడవాళ్ల సంఖ్య డేటా ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్సీఆర్బీ డేటా ప్రకారం గూగుల్ చెప్తుంది, అన్ని చెప్తున్నటువంటి పరిస్థితి 44,000 మందికి పైగా, 44,200 సంథింగ్ 28 మంది ఎంతమంది మిస్ అయ్యారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇంకా తక్కువే చెప్పారు. దాని గురించి మీరు చెప్తారా అంటే మీకు తెలిసి కూడా చెప్పరు, మేధావులు కదా. అందుకని సో ఇక్కడ ఒక పథకం ప్రకారం లాస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 100% ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో ఈ మాట ఒక టీవీ ఛానల్లో కావాలని అనిపించారు. అనిపించిన తర్వాత దాన్ని కావాలనే ప్రకాష్ రాజ్, చందు తులసి గారు, మిగతా లెఫ్టిస్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు, హిందూ వ్యతిరేకులు, ఈ దేశ వ్యతిరేకులు అందరూ కలిసి ఒక పథకం ప్రకారం వదిలేస్తున్నామో అని చెప్తారు. బట్ దాని గురించే మాట్లాడతారు. మేము దాన్ని ముగిసిపోయిన అధ్యాయం అంటారు, దాని గురించి రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతారు. ముగిసిపోయిన అధ్యాయం అనే చెప్తూ ఉంటారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎవరు దాని గురించి ఎవరు మా దగ్గర రాలేదు, పోలీసులు ఎవరు రాలేదు అని చెప్తూనే ఉంటారు. బట్ అక్కడ నుంచి రెచ్చగొడుతూ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ ఆయన పర్సనల్ అటాక్, ఆయన పెళ్ళిళ్ళ గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి నీచాతి నీచంగా మాట్లాడిపించేటువంటిది ఇవన్నీ కూడా కొంతమంది ఒకటే తాటిపై వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ముందు పెట్టి ఒక క్రెడిబిలిటీ ఉండి మొన్నటి వరకు ఉన్నటువంటి ఒక మేధావిగా గొప్ప చెప్పాలని రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతారు. ముగిసిపోయిన అధ్యాయం అనే చెప్తూ ఉంటారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎవరు దాని గురించి ఎవరు మా దగ్గర రాలేదు, పోలీసులు ఎవరు రాలేదు అని చెప్తూనే ఉంటారు. బట్ అక్కడ నుంచి రెచ్చగొడుతూ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ ఆయన పర్సనల్ అటాక్, ఆయన పెళ్ళిళ్ళ గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి నీచాతి నీచంగా మాట్లాడిపించేటువంటిది ఇవన్నీ కూడా కొంతమంది ఒకటే తాటిపై వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ముందు పెట్టి ఒక క్రెడిబిలిటీ ఉండి మొన్నటి వరకు ఉన్నటువంటి ఒక మేధావిగా గొప్ప చెప్పాలంటే ఒక విశ్లేషకుడిగా ఆయనకు మంచి పేరుంది కాబట్టి ఆయన ముందు పెడితే సింపతి వస్తుంది. ఆయన్ని అరెస్ట్ చేపిస్తే పవన్ కళ్యాణ్ పతనం గ్యారంటీ అనేటువంటి రీతిలో తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేశారు. అరెస్ట్ చేయట్లేదని చాలా క్లారిటీ ఇచ్చిన అరెస్ట్ చేయాలని కోరుకున్నారు వాళ్ళు. దానికోసం అవ్వకపోయేపటికి ఈ డ్రామా అంతా మొదలుపెట్టారు. అది చెయ్యాలి, చేపించాలి, ఏదో ఒక రకంగా రెచ్చగొట్టాలి, ఇంకొకటి చేయాలి అని చెప్పి వాళ్ళు ఇప్పటికీ ఒక ట్రాప్ని అంటే ఒక వలను వేస్తున్నారు, ఒక ఎరని వేస్తున్నారు.
తిట్టటం, ఇష్టానుసారం రెచ్చిపోవటం, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, తెలంగాణ జనసేన పార్టీని, లేదంటే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళని, కూటమికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని టార్గెట్‌గా చేస్తూ ఇష్టానుసారం బూతులు తిడితే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే మైలేజ్ వస్తది అనేటువంటి ఒక ట్రాప్‌ని వేసుకుంటూ ఉన్నారు. ఈ ట్రాప్‌లో మరి జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు ఇరుక్కుంటదా అంటే చూడాలి. డెఫినిట్‌గా పవన్ కళ్యాణ్ గారు డెఫినిట్‌గా ఇవన్నీ చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.